హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయలు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను. ఇలా చేశారంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కారం, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి పేస్ట్, కారం సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి నీళ్లు పోసి నీళ్లు దగ్గర పడేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఇక ఎగ్ గ్రేవీ రెడీ అయింది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏవి వేయాల్సిన అవసరం లేదు. కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.